మా అమ్మ తల్లి దొరసాని ఏడున్నదో ఎవరిని గిచ్చుకొని పంచారు పెట్టుకుంటున్నారో సుతముండి. సుజాత, ఓ సుజ్జి. బిజీయా? రింగ్ అయింది మళ్ళీ బిజీ వస్తుంది. తెలుగులో మాట్లాడు. కంఫనోర్ ఫోన్లో కసురుకుంటే ఎవరికో ఫోన్ కొడుతున్నారు. సుజ్జి, ఎవరికి రా ఫోన్ చేస్తున్నావు? నీకేనే అన్నా ఫోన్లో ఆడతాను చెప్దామని ఫోన్ చేస్తున్నా. ఓల్ రోజు ఒకటి పోతే వనక తిని ఇంకొకటి పోయిందట. ఫోన్లో ఆడతలు చెప్తావు, ఫరాజ్కాలు గిట్ట ఆడుతున్నావా? ఎతశిత లేనోడు కట్ట మీద కళ్ళు లొట్టు పెట్టుకొని కూర్చొని షెర్లున్న బర్ల కొమ్మలకు బేరం పెట్టిండట. గుర్రం గుడ్డిదైన గుడాలు బుక్కుట్ల మాత్రం తక్కువ లేదు. నా మీదనే శాస్త్రాలు వేస్తావా? ఫోలా ఏం ఫన్ లేదా నీకు? సీత శరాలు సీతయి, పీత తిప్పలు పీతయి. పొద్దున సంది ఫోన్ చేసి పాడైతాను, అస్సలకే కలుతలేదు. మీ నాయనకు చేసినావు. ఆనల కరెంట్ పోయి ఫోన్లో ఛార్జింగ్ లైట్ అయిపోయిందేమో. పూతగానే ఎందుకు పూలు పడుతున్నావు? నీ అవ్వ మా నాయన గాదే మా బస్తీలా మురికి కాలువల మీద మూతలు తెరిచే పెట్టిండ్రు. గాళ్ళకు ఫోన్ చేస్తున్నా, పొద్దున సంది చేస్తానా, కలుతలేదు. గారానికి ఫోన్ ఎందుకు కడుతున్నావురా? పక్కకెళ్ళి నడుచుకుంటూ పోమాను, కళ్ళు కనిపిస్తలేవా ఏంటిది? ఏంటే పక్కకుంట పోయేది? మొన్న మానపూర్ కాడ సూత్తాంటనే పాపం చక్కగా పోయి మురికి కాలువలేని మునిగిపాయే. పాపం మురికి కాలువ గుంతను చూడలేరారా? ఎట్లా కనిపిస్తది? ఆడవాడి రోడ్డు మొత్తం వరగొట్టుకొత్తా అంటే ఈడ గుంతున్నది, ఆడ మూత లేదని ఎట్లా కనిపిస్తది? ఆన పడితే చాలు సడక్ల మీద గుంతలన్నీ కప్పనోరు తెరుచుకొని ఉన్నట్టుంటాయి. నిన్న నేను రేమాత్ నగరంకి వెళ్ళి బస్తీలకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నా. జొర్ర అయితే కాలు మేనోలో పడుతుండే, ఎడవాసిపోతుంది ఇరువరకు. ఇప్పుడు మా బస్తీలో కూడా గట్టినే ఉన్నదే పరిస్థితి. అందుకోసమని ఫోన్ కొడతా అంటే బిజీ అని వస్తుంది. అవును, ఇంతకైతే ఫోన్ ఎవరికి చేస్తున్నాను? పేపర్లో వాట్సాప్ నెంబర్ అని ఒక నెంబర్ ఇచ్చిండ్రే, గా నెంబర్ కు పొద్దున సంది ఫోన్ చేస్తానా. అది కాదు పిల్ల, రోడ్డు మీద మురికి కాలువ మీద మూత లేకుంటే ఫోటో తీసి పంపాలి వాళ్ళకి. మా బస్సులో కూడా మేనోళ్ళు తీసుకున్నది. ఫోటో పంపుదాం అంటే ఫోటోనే లేదు. అక్కన అడుగుతేనేమో ఇంట్లోనే ఉండాలంట అని చెప్పింది. నా ఫోన్ లో ఫోటో అనే రాదు, ఇక ఇంట్లో నెట్ మాట్ల నెట్ యాడ్ ఉంటది. అయినా అందరుకుంటారే గట్లా. అంటే ఈ స్మార్ట్ ఫోన్ లో అందులో ఇంటర్నెట్ ఉన్నోళ్ళే పంపించాలంట అని గట్ల పెట్టిండ్రు కావచ్చురా. బస్తీలు ఉండే జనాలకి అందరికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయే. ఆగు కొనియమని ఫిర్యాదులు ఇస్తాం. వాళ్ళెందుకు కనిపిస్తారా? మస్తు చారున్నావురా. మరి లేకుంటే ఏందే సట్టన్నా? మాట్లాడడానికి ఉండాలి గాని ఫోటోలు ఎవరు పంపుతారు? ఏలి ముద్రోళ్ళకి ఎరకైతాది. ఆనలు వరంగానే టిప్పలు తీరుస్తాం అంటారు గారు ఎప్పటికీ తక్కనే ఉన్నది. అది గీ జలమండల ఆఫీస్ ఎక్కడుంటుందో చెప్పే, పోయి అడిగొస్తా. వాట్సాప్ కాకుండా ఫోన్ మాట్లాడి ఫిర్యాదులు ఇచ్చేటట్టు చేయమని చెప్పొస్తా. గిట్లయితే మనతోనే ఏడైతుందే సత్యన్న. తప్పుడు చేయకుండా ఇంటికి పోయి ఇంత నీసుకూర తెచ్చుకొని వండుక తిని తెల్లారు ఆఫీస్కి రాఫో చెప్తున్నా చూడమని.